హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యువర్స్ మాధురి. ఈరోజు నేను నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో, మార్నింగ్ రొటీన్, అది కూడా ఎర్లీ మార్నింగ్ రొటీన్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక చూడండి, ఇప్పుడు మార్నింగే లేచి ఫస్ట్ ఇల్లంతా శుభ్రం చేసుకుంటూ ఉంటాను. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు పూజకు కూడా అన్నీ రెడీ చేసుకోవాలి. నిన్నటి నిర్మాల్యం అంతా తీసుకుంటున్నాను. అవన్నీ క్లియర్ చేసేసి అప్పుడు పూజకి రెడీ చేసుకుంటాను. స్టార్ట్ అయ్యేది హాట్ వాటర్తోనండి. హాట్ వాటర్ ఆన్ చేసుకున్నాను. నెక్స్ట్ పాలు మేము ఎప్పుడు మిల్క్ బాయిలరే వాడతాము. మిల్క్ బాయిలర్లో పాలు వేసి అది బాయిల్ చేసుకుంటాము. సో ఇలా ముగ్గులు అనేవి నాకు చాలా ఇష్టం అండి. సో ఇక్కడ పాలు బాయిల్ అయిపోయి ఒక మగ్గులో మనం కాఫీకి తీసుకున్నాను. ఇంకొక గిన్నెలో ఇది పాలు తోడు పెట్టుకోవడానికి తీసుకున్నాను. సో కాఫీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు. సో విత్ రస్క్లు నేను కాఫీ రెడీ చేసుకున్నాను. సో ఈ కాఫీని ఎంజాయ్ చేయాలంటే మనం ఖచ్చితంగా బాల్కనీలోకి వెళ్ళాలి. అప్పుడే దాన్ని కరెక్ట్గా మనం ఎంజాయ్ చేయగలము. చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో. వావ్, చాలా స్లైట్గా డ్రిజ్లింగ్ అవుతుంది అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంది. చల్ల గాలి వస్తుంది. సో ఇక్కడ కూర్చుని ఎప్పుడు నేను కాఫీని ఎంజాయ్ చేస్తూ ఉంటాను. మార్నింగ్ కాఫీ ఎప్పుడు చాలా చాలా బాగుంటుంది. ఈ మంచి గ్రీనరీ కూడా నాకు చాలా ఇష్టం. కళ్ళకు కూడా చాలా మంచిదండి. మార్నింగ్ నేను మా బాబుకు కూడా చెప్తాను, గ్రీనరీ చూడాలి మార్నింగ్ లేవగానే అని చెప్తాను. సో ఇలా చూస్తూ కాఫీ తాగేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఈరోజు సండే కాబట్టి మా వాళ్ళందరూ పూరీ అడిగారు, పూరీ చేయమని. సో పూరీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అందరికీ సరిపడంత పూరీ పిండి కలిపేసి అది కర్రీ అది ప్రిపేర్ చేయడానికి. సో ఫస్ట్ పూరీ పిండి బాగా మెత్తగా కలుపుకొని అది కొంచెంసేపు నాననిచ్చాక అప్పుడు పూరీ స్టార్ట్ చేస్తాను. వాటర్ మరీ ఎక్కువగా వేసేసుకోకుండా కరెక్ట్గా సరిపడా అంత వేసుకుంటే పూరీ పిండి బాగా వస్తుందండి. కరెక్ట్గా మనం ఎక్కువ వేసేసినా జారుగా అయిపోతుంది. మరీ అని తక్కువ వేసినా సరే టైట్గా అయిపోయి పూరీలు గట్టిగా వచ్చేస్తాయి. అలా కాకుండా కరెక్ట్గా మనం సరిపడా అంత వేసుకోవాలి. సాల్ట్ కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది.
జ్యూసర్ ఒకటి తీసుకుని ఇందులో కవర్ తీసుకుని దానికి కొంచెం ఆయిల్ రాసుకుని పెట్టుకుంటే ఆ పూరి మనం ఉండల్ని ఈ కవర్ మీద పెట్టుకుని ఈ పూరి ప్రెషర్తో నొక్కుంటే మనకి ఈజీగా పూరీలు వచ్చేస్తాయి. మనం ఎంతో కష్టపడి మళ్ళీ పూరీలు వత్తాలా అని ఏమనుకోక్కర్లేదు. చూసారా, పూరీలు రెడీ అయిపోయాయి. సో ఈ పూరీలు మనం ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ బాగా వేడెక్కాక అప్పుడే వేయాలి, లేకపోతే పూరీలు పొంగవు. ఓకే, ఇప్పుడు పూరీలు మనం పిండి బాగా కరెక్ట్గా కలిపాం కాబట్టి కన్సిస్టెన్సీ పూరీలు చూసారా ఎలా పొంగుతున్నాయో, కరెక్ట్గా పొంగుతాయి. సో ఇది మనం ఒక టిష్యూ పేపర్ మీద తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా కూడా అదంతా ఆ టిష్యూ పేపర్కి అంటుకుపోతుంది. సో చూసారా, పూరీ అయితే రెడీ అయిపోయింది విత్ కర్రీ. సో వేడివేడి బ్రేక్ఫాస్ట్ అయితే మాకు రెడీ అయిపోయింది. సో ఇదండి మాది డైలీ రొటీన్, మార్నింగ్ రొటీన్ ఇలా అయింది ఈరోజు సండే. సో బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది. మా బాబు కూడా బ్రేక్ఫాస్ట్ తినేసాడు, ఎంజాయ్ చేశాడు. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.